ఫంక్షన్ హాల్ నుంచి మొదలుకొని క్యాటరింగ్, పెళ్లి మండపాలు, బ్యాండ్ మేళాలు, పురోహితుల వరకు బుకింగ్ అయిపోతున్నాయి. ఆభరణాలు, బట్టల దుకాణాల్లో పెళ్లి సందడి మొదలైంది. మరోవైపు హంగామా, ఆర్భాటాలు, మూడుముళ్ళ బంధం, మూడు తరాలు చెప్పుకునే విధంగా ఖర్చుకు వెనకాడటం లేదు. అట్రాక్షన్ కోసం పాతకాలపు సాంప్రదాయాలను చూపుతున్నారు. ప్రత్యేకతను చాటుకోవడానికి వివాహ వేడుకల్లో కొత్త కొత్త అంశాలు చేరుస్తున్నారు. వెడ్డింగ్ కార్డ్ నుంచి భోజనాల ప్లేట్ల వరకు ఏకో ఫ్రెండ్లీని జత చేస్తున్నారు. ఇక భారీ సెట్టింగ్లు, డ్యాన్స్లు, సంగీతం, అతిథులకు పోటీలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పెళ్లిని 6 రోజుల పాటు జరిపించేవారు. ఇప్పుడు అర రోజును పరిమితం చేశారు. ఆకాశమంత పందిరి వేసి పెళ్ళికొడుకు బంధువులు ఇరువురు ఒకే చోట ఏదో ఒక ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళను మాత్రం అర రోజులోనే పూర్తి చేస్తున్నారు. గతంలో పెళ్లి ఉందంటే బంధుమిత్రులందరూ కలిసి వారం రోజుల పాటు ఇంట్లో సందడి చేస్తూ అందరూ కలిసి వంటలు చేయడం, వంట వాళ్ళు వస్తే వారికి సహాయం చేయడం జరిగేది. కానీ ఇప్పుడంతా క్యాటరింగ్ పద్ధతి వచ్చింది. మాఘమాసం ముహూర్తాల మాసంగా చెప్పుకోవచ్చు. చంద్రమానం ప్రకారం 11వ మాసంగా మాఘమాసం మొదలవుతుంది. కార్తీక మాసంలో దీపారాధన ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానాలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. సూర్యభగవానుడికి పూజలు చేయడం విశిష్టమైనది. అంతేకాకుండా మాఘమాసంలో రథసప్తమి, శ్రీపంచమి, వరుణ షష్ఠి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, పూర్ణిమతో పాటు పలు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వధూవరుల జన్మ నక్షత్ర బలం ఆధారంగా ముహూర్తాలు ఎక్కువగానే ఉన్నాయి. ఫిబ్రవరిలో 2, 6, 7, 8, 12, 13, 15, 16, 20, 22, 23. మార్చి మాసంలో 1, 2, 6, 7. ప్రస్తుత వారసుడు రాజా కలిదిండి కుమార రామగోపాల రాజబహదూర్ కళ్యాణోత్సవాలకు కళ్యాణంలో స్వామివారి తరపున నిలబడతారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనమంట్ర మండలం పొలమూరుకు చెందిన కలిదిండి కుటుంబానికి చెందిన సుబ్బరాజు ఆధ్వర్యంలో కళ్యాణోత్సవానికి తలంబ్రాలను తీసుకువస్తారు. అలాగే శృంగవరపాడుకు చెందిన రావి, యనుమూల కుటుంబాలకు చెందిన వారు రథోత్సవం రోజున స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా తీసుకొని వస్తారు. పల్లకి ముందు భాగంలో యనుమూల కుటుంబాల వారు స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రథం వరకు తీసుకువస్తారు. ఇలా పలు కుటుంబాల వారు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములు. లక్ష్మీ నృసింహుడే ఇక్కడ ఆదిదేవుడు. సాధారణంగా పరమేశ్వరుడికే ఆదిదేవుడని పేరు. అయితే కలియుగంలో నర, మృగ అవతారంలో మొట్టమొదటిగా ఉద్భవించిన రూపం లక్ష్మీ నృసింహస్వామి. ఈ కారణంగా పరమశివుడినే కాకుండా లక్ష్మీ నృసింహస్వామి వారిని కూడా ఆదిదేవునిగా కొలుస్తారు. ఇక్కడ ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు కళ్యాణ ఉత్సవాలు. 7వ తేదీ రాత్రి 12:55 కళ్యాణ ముహూర్తం. స్వామివారి కళ్యాణ తంతులో పలు కుటుంబాల భాగస్వామ్యం. మొగల్తూరు రాజవంశీయులతో పాటు సామాన్య కుటుంబాల వరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల రాక. ముహూర్తాలకు వేలాయే. మాఘమాసంలో మోగనున్న పెళ్లి బాజాలు. మే 23 వరకు శుభగడియలు. కిటకిటలాడుతున్న వస్త్ర దుకాణాలు. ముందస్తుగా కళ్యాణ మండపాల బుకింగ్. ఫంక్షన్ హాల్స్ నుంచి భోజనాల వరకు అన్ని ప్యాకేజీలే. అట్రాక్షన్ కోసం పాతకాలపు సాంప్రదాయాలు. మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఆదివారం నుంచి మొదలయ్యాయి. ఎవరిని కదిలించినా మాఘమాసం పెళ్లి ముహూర్తాల్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. మే 23 వరకు ముహూర్తాలు ఉన్నాయి. మళ్ళీ మే 28న జ్యేష్ఠమాసం ప్రారంభం అవుతుంది. దీంతో జిల్లాలో పెళ్లి సందడి మొదలైంది. 14, 15, 16. ఏప్రిల్లో 9, 10, 11, 12, 13, 16, 18, 20, 23, 29, 30 వైశాఖం. మేలో అయితే 1, 7, 8, 9, 10, 11, 14, 15, 16, 17, 18, 21, 22, 23 అంటే 28 జ్యేష్ఠమాసం తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. స్టేటస్ సింబల్గా వేడుకలు. సాంప్రదాయబద్ధంగా సాగిపోయే పెళ్లి వేడుక స్టేటస్కు సింబల్గా మారింది. పెళ్లి కూడా ఒక వ్యాపారంలో భాగంగా సంతరించింది. పెళ్లి కూతురు ధరించే దుస్తుల దగ్గర నుంచి ఆమెకు అత్తవారింటికి పంపే వరకు పెళ్లి కొడుకు కావలసిన వస్తువులను, మండప అలంకరణను ఇలా ప్రతి ఒక్కటి చేసి పెట్టడానికి ఎన్నో సంస్థలు వచ్చాయి. ఇప్పుడు ఒక్క పెళ్లి ఖర్చు 20 లక్షల నుంచి 50 లక్షల వరకు అవుతుంది. పెళ్లి పనులు చేసే పెట్టేందుకు మనుషులు రెడీమేడ్గా లభిస్తున్నారు. చివరకు పెళ్లి కూతురు బంధువులు పట్టుకురావాల్సిన పెళ్లి వస్తువులు కూడా
రెడీమేడ్‌గా వచ్చే అమ్మాయిలే రకరకాల వస్త్రాలు ధరించి మోసుకెళ్ళడం జరుగుతుంది. పల్లకీలు, గుర్రపు బగ్గీలు. పాతకాలంలో పెళ్ళికూతురును పల్లకీలో, పెళ్ళికొడుకును గుర్రం పైన ఊరేగించేవారు. మధ్యకాలంలో అవి అంతరించిపోయాయి. ప్రస్తుతం పెళ్ళిళ్ళలో ప్రత్యేకతగా ఉండడం కోసం మళ్ళీ పల్లకిలో పెళ్ళికూతురును, గుర్రపు బగ్గీలో పెళ్ళికొడుకు, పాతకాలపు జీపు కార్లను మళ్ళీ ఉపయోగంలోకి తీసుకువస్తున్నారు. మరికొందరు కేరళ, గుజరాతీ పద్ధతులను కూడా ఉపయోగిస్తున్నారు. కేరళ వాయిద్యం, అక్కడి నృత్యాలు, మార్వాడి వేషధారణతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్యాకేజీలతోనే పెళ్ళిళ్ళు. పెళ్ళంటే బోలెడన్ని పనులు. బంధువులు ఉండడానికి ఏర్పాట్లతో తలమానాలు, భోజనాలు, ఇతర పనుల కోసం పరుగులెత్తే పరిస్థితి. ముహూర్తం రోజు దగ్గర పడితే మరీ హడావుడి ఒకప్పుడు ఉండేది. కానీ మారుతున్న కాలంతో పాటు పెళ్లి పనులు మారిపోయాయి. కూర్చున్న చోటే ఒక్క ఫోన్ కాల్‌తో పనులన్నీ ప్యాకేజ్ రూపంలో మ్యారేజ్ ప్లానర్స్ సిద్ధం చేసి పెడతారు. మన హంగామాకు తగ్గట్టుగా మ్యారేజ్ ప్లానర్స్ వివిధ రకాల ప్యాకేజీలను అందిస్తున్నారు. పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెడితే సర్వీస్ ఛార్జ్ చెల్లిస్తే సరిపోతుంది. పెళ్ళికొడుకును నిర్వహించడానికి వచ్చిన సంస్థలు ఇప్పుడు కోట్లలోనే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. పెళ్లి పందిరి నుంచి భోజనాలు, ఫుడ్ స్టాల్స్, వెడ్డింగ్ కార్డ్స్, పెళ్లి ఫోటోలు, ఊరేగింపుతో పాటు పెళ్లికి కావాల్సిన బట్టలు డిజైన్ చేస్తుంటారు. నగలే కాదు, అబ్బాయి అమ్మాయిలకు వేసుకోవాల్సిన నగలు, రింగ్స్, మెహందీ, చెరుకు చెప్పులను కూడా వారే ఎంపిక చేస్తున్నారు. మ్యారేజ్ ప్లానర్స్ వివిధ కళాకారులను కూడా పెళ్లిలో ఉపయోగిస్తున్నారు. గతంలో పెళ్లిళ్లను కళ్యాణ మండపాల్లోనే నిర్వహించేవారు. ఆ పరిస్థితి కూడా మారిపోయింది. మైదాన ప్రాంతంలో రకరకాల సెట్టింగులను వేస్తున్నారు. పెళ్లిల్లో మహిళలు పాటలు పాడడం, డాన్సులు చేయడం వంటివి నిర్వహిస్తున్నారు. ఎంతో వైభవంగా పెళ్లి జరిపించాలన్న వీరు సిద్ధంగా ఉంటారు. భోజనాల విషయానికి వస్తే బాస్మతి బియ్యంతో బిర్యానీ, మటన్, చికెన్, స్వీట్‌తో పాటు వివిధ ఆహార పదార్థాలతో ప్లేట్ పూర్తిగా నిండిపోతుంది. భోజనం ముగిసిన తర్వాత రకరకాల సూప్‌లు, రకరకాల చిరుతిళ్ళ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫోటో జ్ఞాపకాలకు లక్షల్లో ఖర్చు. ప్రతి కుటుంబంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన వేడుక ఘట్టం. అలాంటి ముఖ్య తంతును, మధుర స్మృతులను భద్రపరిచేది ఫోటో ఆల్బమ్. ఇప్పుడు పెళ్లి పుస్తకంగా మన ముందుకు వచ్చింది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఒక ప్రత్యేకతగా నిలిచింది. ఎన్నో జ్ఞాపకాలను, పెళ్లిలో చేసే సందడిని సైతం అద్భుతంగా చిత్రీకరించి ఫోటో ఆల్బమ్స్ రూపంలో అందిస్తున్నారు. కేవలం వధూవరుల పెళ్లి తతంగమే కాకుండా వేడుకకు వచ్చిన బంధుమిత్రుల భావోద్వేగాలను సైతం అందంగా చిత్రీకరిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వివిధ ప్రాంతాలకు వెళ్ళి వధూవరుల ఫోటోలు తీయించుకుంటున్నారు. ఒక పెళ్లి వేడుక ఫోటోల ఆల్బమ్‌కు ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు కూడా ఖర్చు చేస్తున్నారు. దూరం అవుతున్న ఆప్యాయతలు. పెళ్లి స్టేటస్ సింబల్‌గా మారిపోయిన క్రమంలోనే బంధుత్వాలు కూడా దూరమైపోతున్నాయి.